చాలామంది చేశారు. అందుకే వర్క్ మీద కూడా మేము ప్రజలు పెట్టాం. బట్ మీరు ఇంకా పర్ఫామ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆల్రెడీ మీరు 1 year అయిపోయింది. మీ పనితీరుని మీరు మెరుగుపరుచుకోవాలి. దానికి గవర్నమెంట్ ఏంటంటే మీ పనితీరుని మీరు తెలుపుకోవడానికి డాక్టర్ వైఎస్ఆర్ యాప్ అని చెప్పి మీకు టాస్క్లు ఇచ్చి మీ పనితీరు మీరే అసెస్ చేసుకున్నారు. నేను అసెస్ చేయట్లేదు, జేడీగా నేను అసెస్ చేయట్లేదు, ఏవోగా అసెస్ చేయట్లేదు, ఏడీ అసెస్ చేయట్లేదు. మీకు టాస్క్లు ఇచ్చి ఆ టాస్క్ మీకు ఇచ్చి మీ పనితీరుని మిమ్మల్ని అవాల్వ్ చేసుకోమంది గవర్నమెంట్. దానికి ఏంటి ఎక్సలెంట్, గుడ్, పేరు, పూరు అని చెప్పి 4 రకాల పేర్లు ఇవ్వడం జరిగింది. బట్ మన పేరు కూడా నథింగ్ బట్ పూరు. సో మన జిల్లాలో కానీ చూసినట్లయితే అందరూ కూడా more than 50% పేరులో ఉన్నారు. అంటే మీరు ఇచ్చినటువంటి టాస్క్ పర్ఫార్మెన్స్ చూశారు, జాబ్లోకి వచ్చారు. బట్ ఇక్కడి నుంచి మీరు పర్ఫామ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. నిర్దాక్షిణ్యంగా మీ పర్ఫార్మెన్స్ కనుక బాగోకపోతే వైఎస్ఆర్ ఈ ఎవాల్యుయేషన్ మాకు ఎప్పుడు వస్తుంది. నిర్దాక్షిణ్యంగా మీ మీద చర్యలకి అయితే రిపోర్ట్ చేయడం జరుగుతుంది. అందులో ఏ విధమైనటువంటి ఉండాలి. అప్రోచ్ ఎవరైనా ఉన్నతాధికారులు రావచ్చు, ప్రజాప్రతినిధులు రావచ్చు, ఎవరైనా రావచ్చు, వాళ్ళు చూడడానికి అప్రోచ్ ఉండాలి. అటువంటి చోట సెలెక్ట్ చేసుకుని అట్లాగే యంగ్ అండ్ ఎనర్జెటిక్ రైతులు అంటే వాళ్ళ నుంచి మళ్ళీ తరతరాలుగా టెక్నికల్ నాలెడ్జ్ డెసిగ్నేట్ అవ్వాలి. మీరు ఒక 70 సంవత్సరాలని, ఒక 80 సంవత్సరాలని, ఒక 90 సంవత్సరాలను తీసుకున్నారనుకో, వాళ్ళు అయితే అంతగా ఉంటుందో మనకు తెలియదు. మీరు ఇచ్చినటువంటి ఆ నాలెడ్జ్ ఫర్దర్ డెస్టినేషన్కి ఆ టెక్నిక్ చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడ క్వాలిఫైడ్ అంటే దే కెన్ డెసిగ్నేట్ పర్ఫెక్ట్లీ. క్వాలిఫైడ్ తర్వాత తక్కువ 30 to 40 years ఉన్నాడు అటువంటి వాడిని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాక ఫస్ట్ ఏంటంటే బేస్ లైన్ సర్వే చేయాలి. బేస్ లైన్ సర్వే ఆ 30 మందిని కూర్చోబెట్టుకుని సపోజ్ ఇది రబీ సీజన్, నెక్స్ట్ మీరు ఖరీఫ్కి చేస్తారు. మీరు ఖరీఫ్లో ఏ విధంగా చేస్తారు వ్యవసాయం, విత్తన శుద్ధి చేస్తున్నారా, చేయట్లేదు. ఇట్స్